ఎత్తు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను. ఓకే నేరుగా వచ్చి చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు, అదే. పైకి రాదు. ఓకే సార్. ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు, కొద్దిగా ఓకే. వచ్చారు మీ కుటుంబం, మీరు అంతంత మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు. మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి వచ్చారు. వచ్చేసి విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా, అందరం మనుషులమే, పుట్టినప్పుడు చిన్నవాళ్ళుగానే పుడతా ఉంటాం. మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తాం. ఏం చేస్తే మీరు బాగుపడతారు? మేము పుట్టినే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా బాగా ఇది రాజధాని ఏరియా. అదే సార్. రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో. నువ్వు కానీ మెకానిక్, దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు, ఏం చేస్తారు, మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు? ఇప్పుడు అవి 2 బాత్రూమ్ల ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది. అంత రేకులు ఇండ్లు, మంచి ఎండ వస్తే వేడి కూడా అట్లే ఉంటారు. డాక్టర్లో ఉంటావమ్మా. ఎన్ని చేసినా కూడా మీకు ఆ రోజుకి వచ్చే డబ్బులు కానీ కొంచెం పొదుపు కానీ అక్కడికక్కడే సరిపోతాం తప్ప జీవితాల్లో మార్పు రావడం. పిల్లలకి మన కాక బాగా ఒకరికి పెడితే సంవత్సరం రావాలి. అదే చిన్న ఆదాయం ఇక అయ్యాటికి పెట్టుకోవడానికి, ఇంట్లో వాడుకోవడానికి సరిపోతుంది. అదే చిన్న డబ్బులంతా అడిగడి ఖర్చులకి సరిపోతూ ఉంటాయి. పిల్లలు కూడా అక్కడికక్కడికి చదివిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు కూడా కొత్త రోజులు వెళ్ళిపోయేసి మళ్ళీ ఈ మారిగానే పనులు పెడతారు. ఈ మారిగానే చాలా వర్గానికి పడతారు. వాళ్ళ కింద కూలికి వెళ్తారు సార్. 5 అలా వస్తాయి పెట్రోల్ కానీ ఖర్చులు. ఇంట్లో అంటే కొన్ని ఇళ్ళలో పోతావా లేదంటే ఎప్పుడు చేస్తావు? అవును సార్, కొన్ని నెలలకు పోయి చేస్తాం సార్. ఇంట్లో పోయి పని చేస్తాం. ఇప్పుడు దాంట్లో ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో మోడర్న్ టూల్స్ ఇస్తే, ఆధునికమైన పనిముట్లు ఇస్తే నేను కొంచెం ముందుకు దానివల్ల ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సార్. కలెక్టర్ గారు, ఇప్పుడు వడ్రంగి పనిలో ఆధునికమైన పనిముట్లు ఏమేమి వచ్చాయి? ఇప్పుడు మిషనరీ వచ్చింది సార్. దానివల్ల ఈ వాళ్ళకి ఫాస్ట్గా వచ్చేసుకున్నారు. ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మెషినరీ ఇస్తే ఎంతవరకు దీనికంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది? రోజుకి 3,000 రూపాయల వరకు ఆయన సంపాదించుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు కానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే పర్ డే ఒక 3,000 రూపాయలు సంపాదించారు. 500 నుంచి అంటే 6 రెట్లు పెరుగుతున్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు ఎంత అవుతుంది దానికి? మీకు మొత్తం ఎంత ప్యాకేజీ? సార్ అరౌండ్ 2-3 lakh రూపీస్ అవుతుంది సార్. మనం టైప్ 2-3 lakh రూపీస్ అవుతుంది సార్. మనం అంటే ఇది మొబైలా లేకపోతే షాప్లో పెట్టుకోవచ్చు? షాప్లో మెటీరియల్ సార్. షాప్ మెటీరియల్స్. షాప్ కూడా కావాలి కదా, ప్లేస్ కావాలి కదా. అది కూడా ఒక ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఎక్విప్మెంట్స్ అయిన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా రాను రాను ఎక్కువ పనులు వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం ఉంటుంది. అతను మెకానిక్గా ఉన్నాడు. కాబట్టి ఆ మెకానిక్ షెడ్డే అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి? సార్ అదే సార్, ఇప్పుడు టెంపరీ షెడ్లో ఉంది సార్. ఇప్పుడు పర్మనెంట్ షెడ్స్, అలాగే ఆయన స్పానర్స్, ఇతర ఎక్విప్మెంట్, కంప్రెషన్ పంపు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బెటర్గా చేస్తారు. నీకు ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు 500 వస్తుంది. ఇవి కానీ ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది? ప్రొడక్టివిటీ 1,500 to 2,000 రూపీస్ పర్ డే. దాదాపుగా 2 నుంచి 3,000 బైకులు ఉన్నాయి సార్. వాటన్నిటి రిపేర్స్ అన్ని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నాం సార్. నువ్వు ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో మెకానిక్లు? ఒకటేనా? 3 members ఉన్నారు. పని అయితే దొరుకుతుందా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇవన్నీ ఇస్తే చేసుకోగలుగుతావా? వీళ్ళిద్దరికి 2 చేయండి. వీళ్ళకు ఇక్కడే కట్టగలుగుతారా లేకుంటే పక్కన ఎక్కడ కడతారా ఇంట్లో? ప్రస్తుతం మీరు ముగ్గురు వీళ్ళే షేర్ చేసుకుంటారు సార్. 3 ఫ్యామిలీస్ కూడా ఇంటి పట్టారు. ముగ్గురు మొన్న దాకా 3 నెలల దాకా 4 కుటుంబాలు ఉన్నాం సార్. మా అత్తయ్య, మా మామయ్య గారు
మొన్నే 3 నెలల కింద చనిపోయారు సార్. ఇప్పుడు 3 కుటుంబాలు మా అత్తే ఉంటున్నాం సార్. ఇది 2.5 సెంట్లు 5 సెంట్లు అయితే మా పెద్ద మామయ్య వీళ్ళు అక్కడ ఉంటున్నారు. తర్వాత మేము ఉంటున్నాం సార్. అదమ్మా ఎక్కడ ఉంది మీకు ఏది ఇక్కడ ఇంటి ఇదే దగ్గర సార్. ఇదే ఇంకేం లేదు సార్. 2.5 సెంట్లు సార్ ఇది. ఈ సెంట్లు 4 నెలలు సార్. వీళ్ళకి ఇంటి స్థలం అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా ఇంటి జాగాలు ఉన్నాయి ఊర్లో సార్ ఇప్పిస్తాం. ఎక్కడ ఉంది? ఖాళీ ఉంది సార్, లేఅవుట్లో ఖాళీ ఉంది సార్. లేఅవుట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా? ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి వెళ్తాం సార్. కదమ్మా. మీకు మళ్ళా గొడవలు లేకుండా నీట్గా ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి ఇద్దరు అక్కడికి వెళ్తాం. ఓకే సార్. అది మీకు ఆమోదయోగ్యమా? వెళ్తాం సార్. వెళ్తారా? ఏంటా వెళ్తాం సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎందుకమ్మా 3కి 3 ఇళ్ళు కట్టిస్తారు, పిల్లలు కూడా పైకి వస్తారు, రాలేదు సార్. పిల్లలు కూడా పైకి వస్తారు కాబట్టి 3కి 3 ఇళ్ళు కట్టి అక్కడే ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి, 3 ఇళ్ళు కట్టిస్తాం. మీ ఇద్దరికి మెకానిక్ షాప్. అతను ఏం చేస్తారు? అతను మామూలుగా సిమెంట్ పని చేస్తా ఉంటాడు సార్. నేను చెవుడు సార్. చెవుడు కొంచెం కనపడదు. ఆయన ఎట్లా ఆదుకుంటాం? పింఛన్ పెట్టిద్దామని పింఛన్ పెట్టారా? పెట్టాలి పెట్టి రాలేదు సార్. రాలే. పింఛన్ ఇచ్చేసి అతనికి పింఛన్ ఇచ్చేసి అతన్ని సెటిల్ చేయండి. ఇక్కడికి నేను చెప్పినట్టు చేయండి. ఇల్లు కట్టించండి. ఈ పిల్లల ఆప్షన్లో ఏం చేయాలో మనం అనుకోవచ్చాను. మీ ఫోన్లో ఇప్పుడు కొత్తగా ఒకటి తీసుకొచ్చాను నేను. ఓకే. మార్గదర్శి బంగారు కుటుంబం. బంగారం. ఇప్పుడు నాకు వదిలిపెట్టండి, అన్నీ చేస్తాం. మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాకు అర్థమైంది. నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు. మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని, అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని కాబట్టి అన్నీ చేస్తాం. ధైర్యంగా ఉండండి. ఏమ్మా ఏంటి 3 పిల్లలు? పిల్లలు మగ పిల్లలు ఆ, అమ్మాయి 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 ఏం చేస్తుంది? అమ్మాయి పొలం పని చేసి అల్లుడు కూడా పొలం పనేనా? ఎందుకు చదివించలే వాళ్ళ నువ్వు? చదివి అప్పుడు తెలివి లేక చదివి చదివించుంటే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా నువ్వు కష్టపడంటే. అదే కాదు అదే కదా. ఇప్పుడు నీ మనవరాలు బాగా చదువుకోవాలనుకుంటున్నావా? నేను కూడా చదువుకోలేదు. మీ వాళ్ళు ఇదయ్యారు, మిమ్మల్ని చదివించలేదు. కనీసం ఈ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆలోచించద్దండి. ఇంకొక 20 ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది. రాజధానిలో భాగం హైదరాబాద్ మరి తయారవుతుంది. తయారైనప్పుడు మళ్ళీ వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్. వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి, భవిష్యత్తు ఉండాలి. అవును సార్. నువ్వేం చదువుకున్నావు? నువ్వు కూడా చదువుకోలేదు.